సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే మనం స్విగ్గీలో డెలివరీ చేయడానికి అయితే వచ్చామన్నమాట. సో టైం అయితే 6:30 అయింది. జస్ట్ ఇప్పుడే ఒక ఆర్డర్ అయితే ఇచ్చాను. సో 6:30 నుంచి ఇప్పటి వరకు మనం ఎంత సంపాదిస్తాం అంటే దగ్గర దగ్గర ఎంత ఒక 6 hours బంద్ చేస్తే మనకి బ్లింకిట్లో ఎంత వస్తాయి అనేది చూద్దాం. ఓకే, ఇప్పుడే ఒక ఆర్డర్ ఇచ్చాను, 34 రూపీస్ వచ్చాయి. సో నెక్స్ట్ కస్టమర్ ఏమో పేపర్లు అది ఆర్డర్ పెడితే వీళ్ళ దగ్గర ప్రింటర్ పని చేయట్లేదు. ప్రింటర్ పని చేయకపోవడం వల్ల ఎవరైతే డెలివరీ బాయ్స్ ఉంటారో వాళ్ళందరూ వెళ్ళిపోయారు. చాలా సేపు గొడవాడారు. ఎలాంటి పని చెప్పి నేను ఇప్పుడు వచ్చాను. సో ఎవరు లేకపోవడం వల్ల ఒకసారి నాకు రెండు ఆర్డర్లు తీసుకెళ్తాను. వచ్చి ఇలా స్కాన్ చేసాను లేదో వెంటనే 2 ఆర్డర్లు అయితే పడ్డాయి. కస్టమర్కి డెలివరీ ఇచ్చాకే ఆర్డర్ డెలివరీ అని కొట్టాలి, లేకపోతే మళ్ళీ మనకి ఇష్యూ అవుతుంది. సో అది ఇచ్చేసి ఇంకో ఆర్డర్ కొట్టాను. రెండు ఆర్డర్లు డెలివరీ చేస్తే నాకు 53 రూపీస్ వచ్చాయి. మొత్తం 3.6 kilometers. లాగిన్ అయ్యి 1 hour అయింది. 1 hourలోనే నాకు 4 ఆర్డర్స్ ఇచ్చాను. 1 hourలోనే 4 ఆర్డర్స్ కొట్టాను. ఆ 4 ఆర్డర్స్కే నాకు 120 రూపీస్ ఇట్లా వచ్చాయని చూస్తే నా ఆర్డర్కి 10 రూపీస్ ఎక్స్ట్రా. ఇప్పుడే ఇలా ఒక ఆర్డర్ కొట్టి ఇలా వెళ్ళి స్కాన్ చేసినట్టే మళ్ళీ ఇంకో ఆర్డర్ పడ్డది. సో ఈసారి లాంగ్ పడ్డది, దగ్గర దగ్గర ఒక 3 kilometers పడ్డది. సో బ్లింకిట్లో ఏంటంటే 5 kilometers కంటే Thank you. In 600 meters, turn right. చలికి అయితే చేయలేకపోతున్నాను. సో టైం అయితే 10:40 అయింది. GPS signal lost. టైం అయితే 10:40 అయింది. ఇంకా మొత్తం చేతులు మొత్తం ఫ్రీజ్ అయిపోతున్నాయి, చూడొచ్చు మీరు. మొత్తం ఎలా అంటే ఇంకా ఐస్ ఇలా బిగించలేకపోతున్నాం చేతులు. సో అందుకని చెప్పేసి ఇంకా ఒక ఆర్డర్ కొడతా, 11 అవుతుంది. సో 5 hours ఎంత ఎర్న్ చేసిన అనేది చూద్దాం. మొత్తం 4.45 minutes అయితే చేశాను. పర్ అవర్కి నాకు 155 రూపీస్ వచ్చాయి. మొత్తం 16 ఆర్డర్స్ ఇచ్చాను. మొత్తం ఎర్న్ చేసింది 742. దాంట్లో బండికి ఒక 200 తీసేస్తే మనకి మిగిలేది 542 రూపీస్. సో చూసారు కదా నేను ఎంత ఎర్న్ చేశాను. ఈ రోజుకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.